కాదు, ఎవరు చెప్పిండ్రు సిగరెట్ హెల్త్కి మంచిది కాదని? సిగరెట్ తాగితే చచ్చిపోతారు, లంగ్ క్యాన్సర్ వస్తుంది, ఇది అది అని సిగరెట్ మీద ఆ డేంజరస్ బొమ్మ ఒకటి. నాకు తెలిసి సిగరెట్ కంటే డయాబెటీస్తో చచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ నేను ఇప్పుడు సిగరెట్ పట్టుకొని వీడియో చేసిన అనుకో, అని దాన్ని ట్రోల్ చేస్తారు, వైరల్ చేస్తారు. అదే నేను స్వీట్ తినుకుంటున్నాను, ఐస్ క్రీమ్ తినుకుంటున్నాను, లేకపోతే కూల్ డ్రింక్ తాగుకుంటున్నా చేస్తే ఎవరు పెద్ద పట్టించుకోరు. కాకపోతే దాంట్లో ఉండే షుగర్స్ అది కాజ్ చేసే హెల్త్ ఇష్యూస్ మనకు సిగరెట్తో రావు. అయినా లంగ్ క్యాన్సర్ అదంతా డిఎన్ఏతో వస్తుంది, మన హెరిడిటీతో వస్తుంది, మన తరతరాలుగా అది ఉంటే మనకు క్యాన్సర్లు వస్తాయి. కానీ సిగరెట్ తాగితే ఏం కాదు, ఇంకా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఎట్లుంది? ఎంత కన్విన్సింగ్ ఉంది కదా. నేను కాన్ఫిడెన్స్తో మాట్లాడితే కొంచెం నమ్మబుద్ధి అవుతుంది. ఇదే నేను నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మాట్లాడినాను అనుకోండి, ఒక 2-3 సార్లు ఇంతే కన్విన్సింగ్గా ఏది నోటికి వస్తుంది మాట్లాడి సిగరెట్ మంచిదే అని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తే ఆ నలుగురు ఫ్రెండ్స్లో ఇద్దరన్నా నమ్ముతారు. సో మాటలకుండే పవర్ అట్లాంటిది. ఒక అత్యంత దరిద్రమైంది సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్ని తప్పుగా ప్రూవ్ చేయడానికి ఏవో స్టోరీస్ని అల్లుకుంటూ డయాబెటీస్ ఘోరం కాదా, కొలెస్ట్రాల్ ఘోరం కాదా, మన డిఎన్ఏలు ఉంటుంది, హెరిడిటీతో వస్తుంది, క్యాన్సర్ అనేది సిగరెట్తో రాదు అని కాన్ఫిడెన్స్గా చెప్తుంటే నిజం అనిపిస్తుంది. మాటలకుండే పవర్ అట్లాంటిది. అంటే ఒక అత్యంత దరిద్రమైన దాన్ని కూడా మంచిగా ప్రూవ్ చేయాలనే తాపత్రయంతో నేను ఎంతో కాన్ఫిడెంట్గా సౌండ్ చేస్తూ చెప్తే నమ్మబుద్ధి అవుతుంది. అంటే ఆలోచించి చూడండి, మాటలతోని ఒక ఏమి సాధించలేని వ్యక్తి, విల్ పవర్ లేని వ్యక్తికి కూడా ఏదైనా సాధించగల ధైర్యం ఇవ్వచ్చు. వాడు నెక్స్ట్ డే నుంచి ఏదైనా సాధించగలనే నమ్మకంతో పనిచేసేటట్టు చేయొచ్చు. ఎంతో సాధించినోడిని, ఎంతో హ్యాపీగా బతికేటోడిని కూడా మన మాటలతోని డిప్రెస్ చేయొచ్చు, డిసప్పాయింట్ చేయొచ్చు, ఒక లోన్లీనెస్ తెప్పియచ్చు. అంటే మనం పాజిటివ్ మాట్లాడితే అవతలలో పాజిటివిటీ నింపొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం నెగిటివ్గా మాట్లాడి నీరసంగా లోగా మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళనైనా ఇట్లా సాడ్గా మార్చేయచ్చు. అందుకే మనతో ఉన్న వాళ్ళను కొంచెం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం. మన ఫ్రెండ్స్ని కానీ, మన రిలేటివ్స్ని కానీ, మనం ఎవరితోనైతే టైం స్పెండ్ చేస్తున్నామో మన పార్ట్నర్ కానీ, మనల్ని ఎప్పుడు ప్రోత్సహించేటోళ్ళని, అక్నాలెడ్జ్ చేసేటోళ్ళని, అప్రిషియేట్ చేసేటోళ్ళని మనం చుట్టూ ఉంచుకుందాం. కానీ నీకేం చేత కాదు, నువ్వేం చేయలేవు అంటే 4-5 సార్లు అదే మాటలు వింటే మనం కూడా ఎంత హ్యాపీగా ఉన్నా లో అయిపోతాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు డల్ సౌండ్ చేసి మొత్తం నెగిటివిటీతోని నీరసంగా మాట్లాడుతుంటే మనం కూడా నీరసంగా మారిపోతాం. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మన మాటలకు అంత పవర్ ఉంటుంది, అవతల మాటలకు కూడా అంత పవర్ ఉంటుంది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మనసు మీద, మనిషి మీద. కాబట్టి మీ చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉంచుకోండి. మీ వల్ల ఏదైనా అవుతుంది అని మాట్లాడే మనుషులు ఉంచుకోండి. కానీ మీరు ఎంత హ్యాపీగా ఉన్నా ఒకరు వచ్చి మీ ఏదో చెప్పి మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేటోళ్ళు మీ లైఫ్లో అవసరం లేదు. అండ్ మీరు కూడా ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టు, వాళ్ళని మోటివేట్ చేసేటట్టు మాట్లాడండి. కానీ వాళ్ళని డిసప్పాయింట్ చేసేటట్టు మాట్లాడకండి. మీరు మాట్లాడే ఒకటే మాట కానీ వాళ్ళ లైఫ్ని హ్యూజ్ ఇంపాక్ట్ చేస్తుంది. లెట్ us స్ప్రెడ్ పాజిటివిటీ, లెట్ us స్ప్రెడ్ హ్యాపీనెస్.